ధనుర్, మకర, కుంభ, మీన లగ్నాల వారికి ఈ కొత్త సంవత్సర ఫలితాలు తెలుసుకుందాం. అందరికి నమస్తే. మీ జన్మ లగ్నం మీకు తెలియకపోతే మీ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ తో పాటు టైం అండ్ ప్లేస్ మెన్షన్ చేయండి, చూసి చెప్తాము. ధనుర్ లగ్నం వారికి కుటుంబ అన్యోన్యత బాగుంటుంది, ధనరాబడి పెరుగుతుంది అండ్ వాక్ బలం అనేది పెరుగుతుంది. భూగృహ స్థిరాస్తుల వృద్ధి అనేది సూచిస్తుంది. సో ఇంటి కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో ఈ కాలాన్ని యూజ్ చేసుకోవాలి. పెండింగ్ లో పనులు పలుకుబడితో కంప్లీట్ అయిపోతాయి అండ్ కోర్టు కేసెస్ లో కూడా మనకి మూవ్మెంట్ అనేది ఉంటుంది, ప్రోగ్రెస్ అనేది ఉంటుంది అండ్ లాసెస్ అండ్ ఎక్స్పెన్సెస్ కూడా కంట్రోల్లో ఉంటాయి. సో మనం పెట్టిన ఖర్చుకి మంచి ఫలితం వస్తుంది. ఒకవేళ గురుదశ అయిపోతే మాత్రం వీళ్ళు పుష్యరాగం అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. శని వల్ల ఏంటంటే వీళ్ళకి మేజర్ గా హెల్త్ ఇష్యూస్ అనేది సూచిస్తుంది. శత్రువుల రుణ బాధల నుంచి ఇష్యూస్ వస్తాయి అండ్ జాబ్ లో కూడా హై కాంపిటీషన్ ఉండడం, జాబ్ లో ప్రెజర్ పెరగడం అనేది సూచిస్తుంది. సో రుణాలకు అప్లై చేయడం, అనుకున్నంత స్థాయిలో మనకు అమౌంట్ రాకపోవడం అనేది సూచిస్తుంది. శరీరం సహకరించకపోవడం, ఈ ఏరియాస్ లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. శని దశ అవ్వకపోతే శని రెమెడీస్ వేసుకోవాలి. మకర లగ్నం వాళ్ళకి సంపూర్ణ విద్యాబలం అనేది సూచిస్తుంది. సో వీళ్ళు ఎవరైతే హయ్యర్ ఎడ్యుకేషన్స్ కి వీసాకి అప్లై చేస్తారో ఇది చాలా మంచి కాలం అనమాట. వీళ్ళకి ఫారెన్ యోగం కూడా సూచిస్తుంది, అంటే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ కానీ ఉంటుంది అండ్ సంతానం వల్ల మంచి అనుకూలత సూచిస్తుంది. సో సంతానం కోసం ప్రయత్నించే వాళ్ళకి ఇది శుభవార్త అని చెప్పొచ్చు. వీసా ఇంటర్వ్యూస్, జాబ్ ఇంటర్వ్యూస్ లో కూడా అనుకూలత కనిపిస్తుంది. శని దశ అయిపోతే వీళ్ళు నీలం పెట్టుకోవాల్సి ఉంటుంది. సో గురువు వల్ల ఏంటంటే వీళ్ళకి ముఖ్యంగా పార్ట్నర్షిప్స్ అండ్ వివాహ స్థానంలో దోషం ఏర్పడుతుంది. సో సంబంధాలు దగ్గర దాకా వచ్చి కలవకపోవడం అనేది జరుగుతుంది. శరీరంలో ఇబ్బంది ఉండడం, అంటే ధైర్య సాహసాలు తగ్గడం, కొత్త ఇనిషియేటివ్స్ తీసుకోవడానికి ఇబ్బంది పడడం అనేది జరుగుతుంది. రాంగ్ గైడెన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ స్టాక్ మార్కెట్స్ అండ్ షేర్ మార్కెట్స్ లో మనం అవాయిడ్ చేయడం బెటర్. గురు దశ అవ్వకపోతే రెమెడీస్ చేసుకోవాలి. కుంభలగ్నం వాళ్ళకి భూగృహ స్థిరాస్తుల యోగం అనేది ఉంది. సో ఇంటి కోసం ప్రయత్నించే వాళ్ళు ఈ కాలాన్ని యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఆల్సో బంధువులతో సఖ్యత ఏర్పడు. సో ఇంట్లో ఇంటీరియర్స్ రిలేటెడ్ వర్క్స్ ఉంటుంది, కంప్లీట్ చేసుకోవడం ఈ టైంలో బెటర్. వాహన యోగం కూడా సూచిస్తుంది. పెండింగ్ లో పనులు ఏమైనా ఉంటాయి కంప్లీట్ అయిపోతాయి. కోర్టు కేసెస్ లో కొంచెం మూవ్మెంట్ అనేది ఏర్పడుతుంది అండ్ వీళ్ళకి ఆయుష్ కూడా చాలా బాగుంది. గురువు వల్ల ఏంటంటే ధనస్థానాలను ఇబ్బంది పెడుతున్నాడు. సో ధన రాబడి తగ్గటం, కుటుంబంలో కూడా కొంచెం ప్రెషర్ ఏర్పడడం, మాట వల్ల సమస్యలు అనేటివి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. మనం లోన్స్ కి అప్లై చేస్తే అవి సరిగ్గా రాకపోవడం, ఫినాన్షియల్ లాసెస్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. సో అనుకునే అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చులు అనేవి వస్తాయి. జాబ్ లో అనేటి ప్రెషర్ కూడా పెరుగుతుంది, నాకు మెంటల్ గా డిస్టర్బ్ అయిపోయి హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. గురుదశ అవ్వకపోతే మాత్రం వీళ్ళు గురు రెమెడీస్ చేసుకోవాలి. సో మీన లగ్నం వల్ల కూడా మంచి విద్యా బలం అనేది వచ్చింది. సో హయ్యర్ ఎడ్యుకేషన్స్ కి ప్రయత్నించే వాళ్ళు ఈ టైం ని యూజ్ చేసుకోవాలి. జాబ్ రిలేటెడ్ ఆర్ వీసా రిలేటెడ్ ఇంటర్వ్యూస్ లో మంచి అనుకూలత, అంటే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ యోగం అనేది వచ్చి సంతానం నుంచి అనుకూలత, చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న బాడీ ఇష్యూస్ నుంచి రిలీఫ్ అనేది వస్తుంది. ఒకవేళ గురుదశ అయిపోతే వీళ్ళు పుష్యరాగం పెట్టుకోవాల్సి ఉంటుంది. శని వల్ల ఏంటంటే వీళ్ళకి ధైర్య సాహసాలు లోపం అనేది ఏర్పడుతుంది అండ్ కొత్త ఇనిషియేటివ్స్ తీసుకోలేకపోతారు అండ్ ముఖ్యంగా పార్ట్నర్షిప్స్, మ్యారేజ్ ఈ విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉంటుంది. సో జాబ్ లో ప్రోగ్రెస్ అనేది ఎక్కువ లేకపోవచ్చు. ఒకవేళ శని దశ అవ్వకపోతే మాత్రం శని రిలేటెడ్ రెమెడీస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఓవరాల్ గా 12 లగ్నాల వల్ల కొత్త సంవత్సర ఫలితాలు. ఇది అందరూ కూడా చూసుకొని వాళ్ళ ఏరియాస్ లో ఫోకస్ చేసుకుంటారని ఆశిస్తూ నమస్తే.